ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే నాతో పాటు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా సోదరులంతా చెప్పేది ఇప్పటిదాకా ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యల పట్ల స్పందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి నాయకత్వం లోపల సమస్యలను గుర్తించి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే మొన్న ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కావచ్చు, నిన్న మార్కెట్ కమిటీ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా 2-3 నెలలు తక్కువ 3 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది కూడా ఇంకా మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు, వాళ్ళు ఏం పనులు చేస్తలేరు అని ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచి ప్రజల నుంచి మా ఆనంద్ సార్ గారికి ఎన్నో విడతలుగా సమస్యలు అనేటువంటివి చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళకు టైం కావాలి, పనులు చేయాలనే ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు కూడా ఓకే పట్టినాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్షం యొక్క హక్కు కూడా అంతే ఉంటుంది. ప్రజల సమస్యల పట్ల గలమెత్తే అవకాశం, హక్కు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మీరు ఏం చేసినా ఏం చెప్తున్నారు, ఇంకా కూడా మా అశోక్ చెప్పినట్లు ఇంకా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నట్లు, ఇక్కడ వికారాబాద్లో ఆనంద్ గారే ఎమ్మెల్యే ఉన్నట్టు మీ యొక్క ధోరణి ఉన్నది. మీరు అది మర్చిపోండి. ఇంకా ఈరోజు మీరే ఎమ్మెల్యే ఉన్నారు, మీరే ముఖ్యమంత్రి ఉన్నారు, అధికారంలో మీ ప్రభుత్వం ఉంది. ప్రతిపక్ష నాయకులు ఏదైతే మీకు సమస్యలు తెలియజేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం మీద మీరు దృష్టి పెట్టుకుని తప్పిస్తే ఆనందం తిడదామా, ఇక్కడ లోకల్గా బీఆర్ఎస్ నాయకులను తిడదామనే కాదు. నిన్న ఒక మిత్రుడు మా శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు ఏమేమి చేసినారు. మార్కెట్ అంటే కనీసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని కూరగాయలు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, అంటే మార్కెట్కు సంబంధించిన ప్రతిదీ ఒకే దగ్గర దొరకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను చేయాలని వికారాబాద్ చేయండి. ఇప్పుడు మా దాసాన చెప్పినట్టు అది ఒక 2 ఫ్లోర్లా 3 ఫ్లోర్లా ఇదంతా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఒక ప్రణాళికను తయారు చేస్తారు. ఇది అందరికి వాళ్ళకి తెలిసిందే. ఆనంద్ సార్ కూర్చొని ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయాలని బొమ్మ గీయడు. దానికి సంబంధించిన ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు ఆడ ఒక డ్రాయింగ్ వేసి దాన్ని ఒక సిస్టంలో తయారు చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే దానికి సంబంధించిన డబ్బులు ఏదైతే అవసరం ఉందో అది ఆనంద్ సార్ కావచ్చు, ప్రభుత్వం రివర్ ఉంటే వాళ్ళు దాన్ని శాంక్షన్ చేపించి పనిచేస్తారు. ఆ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం బునియాదేశం పిల్లర్స్ స్థాయి వేసాం. సరే, దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఓడిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కొలాప్స్ అయినాయని చెప్తున్నారు, అవి ఫండ్స్ సరే కొలాప్స్ అయినాయి. మరి ఇప్పుడు అధికారం మాది ఉందా మీది ఉందా? ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ కేటాయించడానికి మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఏం మాట్లాడుతున్నా అంటే మీరు ఉన్నప్పుడు పోయింది, మేము ఉన్నప్పుడు కనీసం పిల్లర్స్ వేసినాం, మీరు స్లాబ్ అనేయండి మీ చేతనైతే. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమి కాదు, మీకు చేతనైతే మీరు మొత్తం కంప్లీట్ చేయకండి, కనీసం స్లాబ్ వేసి చూపించండి. దాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు స్లాబ్ వేసి చూపించండి. ఎట్లయినా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, దాన్ని సంపూర్తిగా పూర్తి చేస్తుంది. కాలేజ్ పోతే అక్కడ నీళ్లు లేవు దేవుడా అని పిల్లలు కనీసం వాష్రూమ్లకు పోతాయి కూడా ఇబ్బంది ఉంది, అక్కడ నీళ్లు లేవు, తిండికి కనీసం చేయడానికి లేవు అని వాళ్ళు బాధలు వెళ్ళ చూపుతుంటే మేము ముందే ఆడికి బోర్ మోటార్ పంపించినాం, ఆడ ముందే మీరు అందరు సాక్ష్యం, ఆ పిల్లలు సాక్ష్యం. 800 మంది పిల్లలు ఉన్నారు. మేము పోయినాకనే మీరు పండుకున్నారు, లేస్తున్నారు. మా అశోక్ చెప్పినట్టు మీకు ఎప్పుడు మేరకు అవుతుంది అంటే అక్కడ అరే ఇట్లా అవుతున్నదా ఇట్లా అవుతుందా అని అడుగుతుంది. మా మీద ప్రెస్ మీట్ పెట్టుడు పనిచేయండి. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మేము అధికారంలో లేము,
మేము మీలాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయం. మేము మాట్లాడాలంటే మాకు అన్ని మాటలు వస్తాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినో మాకు తెలుసు. పొడుస్తాం, సంపుతాం, నాకలికి వస్తాం అని కూడా అన్నారు. మేము అధికారంలో ఉన్నా గంతే, ప్రతిపక్షంలో ఉన్నా గంతే మాట్లాడుతున్నాం. మీరు ఫస్ట్ మామూలు కాదు, ఇదేమో ఒక ఇంటి పంచాయతీ కాదు, ప్రజలకు అవసరమైంది. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం సమస్యల వలయంలో చిక్కుకున్నది. ఇప్పుడు మున్సిపాలిటీ వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి ఒక గుండెకాయ లాంటిది. నిన్న మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటూ, కేటీఆర్ అభివృద్ధి చేసుకుంటూ, హరీష్ రావు అభివృద్ధి చేసుకుంటూ, ఇప్పుడు ఏడైతున్నారు అభివృద్ధి? కేసీఆర్ వికారాబాద్కి ఏం చేసాడు మీకు తెలియదా? 60 సంవత్సరాలు ముందు పరిపాలించారు, తర్వాత మీరు పరిపాలించి కనీసం జిల్లా హెడ్ క్వార్టర్కు దిక్కులేదు. కానీ కేసీఆర్ వచ్చినాకనే కదా జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, మెడికల్ ఇవి చెప్పుకుంటే ఏమవుతుందంటే ప్రతిసారి ఇవే ఎప్పుడైతుంది అట్లా మాకు చెప్పకుండా. కేసీఆర్ చేసిన దాంట్లో మీరు ఒక 10% కూడా చేయరు వికారాబాద్. ఈరోజు కేసీఆర్ చేసింది కాబట్టి వికారాబాద్ ఈ స్థితిలో ఉంది. ఈరోజు కోడంగల్ ఏమవుతుంది? కోడంగల్ జిల్లా హెడ్ క్వార్టరా? ఒక మున్సిపాలిటీ కూడా పోయినసారి అయింది. మరి ఎక్కడ ఏమవుతుంది? వికారాబాద్ హెడ్ క్వార్టర్ ఏమవుతుంది? మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అక్కడ? కోడంగల్కు నిధులు కూడా పెట్టి మీ కళ్ళకు కనిపిస్తలేదా? మొత్తం రాష్ట్రానికి వికారాబాద్ కు సంబంధించిన నిధులన్నీ ఉండవు, కోడంగల్ ఉంటాయి. మీరు ఇక్కడ ఆనంద్ సార్ మీద, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుల మీద ఖాళీ ప్రెస్ మీట్ పెడితే అప్పుడే ఉరికితొస్తారు. మిమ్మల్ని పెడుతున్నామా, ఏం చేస్తున్నామంట? ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ సభాష్ ఉందని చెప్తే అయిపోయా, తెల్లా ప్రెస్ మీట్ ఇద్దాం. వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అది కాదు మీరు చేసేది. అధికారంలో ఉన్నోనికి ఏమో కాసే చెట్టుకే రాళ్ళు కొట్టినట్టు అధికారంలో ఉన్నారు మీరు. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు సమస్యల మీద దృష్టి పెట్టండి. మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టుడు, ఆనంద్ సార్ను తిట్టుడు కాదు. మీరు తిట్టే మాకు మా ఏడు లేదు. ప్రజల పక్షాన మీరు తిట్టినా, మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా, కేసులు చేసినా మీరు ఏమంటే అది చేసుకోండి. మీరు మీకు అధికారం ఉంది కదా, లేదంటే రోజు ఉండవి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టుకోండి, లేకపోతే ఇంకా మీరు ఏం చేస్తారో చేసుకోండి. కానీ ప్రజల పక్షాన ఆనంద్ గారి నాయకత్వంలో ఈ పార్టీ వికారాబాద్లో ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారు. ఇంకా ఇవే కాదు, ఇవి చాలా చిన్న సమస్యలు, ఇంకా ముందు చాలా సమస్యలు ఉన్నాయి. గడ రోడ్ అయిపోయింది, నస్కర్పల్లి రోడ్ ఎందుకు అయిపోయింది? కాంట్రాక్టర్ బిల్లు అయిపోయింది. మరి అది మీ అయ్యంలోనే అయింది కదా. ఇప్పుడు బురదల మంది కింద పడుతున్నారు, పోతుంటే వస్తుంటే. అంటే అవన్నీ ఏం కళ్ళకు కనిపాయి. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ ఆఫీస్ రేపు బండ పెట్టుండి తిట్టుండి, పని మాత్రం చేయకండి. మీరు పనికి ఎక్కకండి. ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ నుంచి కింది స్థాయి నాయకుల వరకు తిట్టుకుంటా కూర్చోండి. అదే సార్ మీకు కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే మీకు పబ్లిక్ నెత్తి కొట్టుకుంటున్నారు. మీకు ఎందుకు అధికారం ఇచ్చిన మాటికి ఈ 2 సంవత్సరాలు గడిస్తే మీ అధికారం ఉన్నది, మీరు ఉండదు. ఈ ఉన్న రోజులు కొన్ని మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్ గారికి, మరియు నాయకులు అశోక్ గారికి, సుబ్బారెడ్డి గారికి, రాసన్న గారికి, శ్రీనివాస్ మల్లికార్జున గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన మల్లేశన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, పత్రికా మిత్రులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, వికారాబాద్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబడ్డాయి. అట్లానే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసినారు. ముఖ్యంగా వికారాబాద్ని ఎన్నో సంవత్సరాల కల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. అదే పెద్ద అభివృద్ధి. దాంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కూడా మంజూరు చేసి అన్ని శాఖల వారిని ఒకే వేదిక వద్ద అన్ని సదుపాయాలన్నీ అక్కడ దొరికే విధంగా, అంటే అన్ని సేవా కార్యక్రమాలు అధికారులందరూ ఒకే విధంగా ఒకే దగ్గర ఉండే విధంగా, ఒకే దగ్గర అన్ని పనులు అయ్యే విధంగా ఏర్పాటు చేసిండు సమీకృత కలెక్టర్ ఆఫీస్ని. అంతేకాకుండా మా ఆనంద్ గారు, వికారాబాద్కి సంబంధించిన మా ఆనంద్ గారు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో వికారాబాద్కి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. వికారాబాద్ మెడికల్ కాలేజ్ అంటే దాంతోపాటుగా 400 పడకల అనుబంధంగా ఆసుపత్రి ఏర్పాటు చేయబడుతుంది. 236 కోట్లతోటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేయాలి, ప్రతిపక్ష పాత్ర పోషించొద్దు. ఎవరైనా సరే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేయాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేయాలి. కానీ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే ప్రజలు దాన్ని స్వీకరించరు.
కాబట్టి ఖచ్చితంగా మేము మీతో ఒక సూచన చేస్తున్నాం. మీరు మాట్లాడే భాష తీరు మార్చుకోండి. ఇప్పుడు అందరూ తెలంగాణ ప్రజలకి భాష వస్తుంది, అందరి తెలంగాణ ప్రజలకి మాట్లాడే భాష వస్తుంది, అందరికీ ఆ భాష తీరు తెలుసు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, మనము నాగరికుల్లాగా మాట్లాడితే బాగుంటుంది. భాష తీరు మార్చుకోండి. అట్లాగే వికారాబాద్ ప్రాంతంలో అభివృద్ధి ఏం జరిగిందని అంటే గతంలో ఉన్న అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ఆనంద్ గారు 96 కోట్లతో బ్రిడ్జి తీసుకొచ్చిండు. మీరు దానికి ఇంకా 100 కోట్లు అడిషనల్గా శాంక్షన్ చేయండి. అడిషనల్గా శాంక్షన్ చేసి అటు సైడ్ ఒకటి ఫ్లైఓవర్ అవుతుంది, ఇంకో ఫ్లైఓవర్ ఇటు సైడ్ వేయండి. ప్రజలకి అందుబాటులోకి తీసుకురండి, ప్రజలకి సదుపాయం కల్పించండి. అంతేగాని చేసిన దాన్ని కంప్లీట్ చేయకుండా ఉట్టిగానే మాట్లాడి బట్టగాల్చి మీదేసి మీరేం చేయలేదు, మేమేం చేయలేదు, మేమేం చేసినామో ఏం చేయలేము ప్రజలకు తెలుసు. మీకు అధికారం ఇచ్చారు, మీరు ఇప్పుడు చేసి చూపెట్టండి. రైతులకి రైతు బంధు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు. 10,000 ఎకరానికి సంవత్సర కాలానికి 10,000 రూపాయలు డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా వాళ్ళ అకౌంట్లోనే వేసిండు. మీరు అధికారంలోకి వచ్చే రాము అనే తెలిసి ఇష్టారీతిన హామీలు ఇచ్చారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది అమలు చేసిర్రా? అది అమలు చేయకపోగా ఇప్పుడు 3 విడతలుగా రైతు బంధు ఎగ్గొట్టారు. గతంలో 24 గంటల రైతులకు ఉచిత విద్యుత్తు కేసీఆర్ కల్పించారు. ఇప్పుడు 24 గంటలు వస్తుందా? ఇలా ఒకటి కాదు, రైతు బీమా కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారికి వాళ్ళ దినవారం కాకముందే వాళ్ళ అకౌంట్లోనే నేరుగా 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అట్లాగే మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారు తన మేనమామలాగా కూతురు పెళ్ళి అయితే తన మామలాగా 1 లక్ష రూపాయలు ఇస్తుండే. మీరు దానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వండి. అంతేగాని మీరు ఇవ్వకుండా మీరేం చేయలేదనేది ఇవి చేసినాయి కదా, ఇవి గతంలో చేసినాయి కదా. దీనికి ఏదైనా ఆసరా పెన్షన్లు ఉన్నాయి. ఆసరా పెన్షన్లు 200 ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 200 పెన్షన్ని 2,000 పెన్షన్ చేసిండు. 2,000 పెన్షన్ని మీరు 4,000 చేస్తామన్నారు. చేయండి. ప్రజల మనసును చూరగొని వాళ్ళ రేపటి నాటికి వాళ్ళ దగ్గర ప్రజల మనసు చూరగొని ఓట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏదో విధంగా అవాకులు చెవాకులు మాట్లాడి పబ్బం గడుపుకుంటామంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మీరు చేయని పనులను మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరు చేసే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని. ఇది ఒక ఎమ్మెల్యే చేసే పని కాదు. అధికారులకి వాళ్ళ అవగాహనతో చేస్తారు, వాళ్ళు చదువుకున్నోళ్ళు. వాళ్ళ అవగాహన లేకుండా చేయరు. అది ఖచ్చితంగా అది అవుతుందని వాళ్ళు నిర్ణయించారు కాబట్టి అది పాలసీ అనేది ప్రభుత్వ పాలసీ. అది చేయాల్సింది అధికారులు ఆడ పాసిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేసారు. ఇది అధికారులు చేసే పని కానీ ఏదో ఎమ్మెల్యే చేసే పని కాదు కదా. అది ఎమ్మెల్యే ఎంతవరకు చేస్తాడు? నిధులు తీసుకొస్తాడు, దానికి సమీకరిస్తాడు. ఆ సమీకరించిన దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. అది అధికారులు కూడా అవుతుంది కాబట్టి వాళ్ళు నిర్ణయించింది కాబట్టి అక్కడ ఫౌండేషన్ వేసారు, పని కూడా జరిగింది. అది కంప్లీట్ చేస్తే అవుతుందా కాదనేది తెలుస్తుంది కదా. మా ఆనంద్ గారి సహకారంతో అక్కడ వాటరు నిజానికి అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్న రైతులు అమ్మేవాళ్ళు అనేది ప్రత్యక్షంగా చెప్పారు. మీరున్న టైంలో ఇక్కడ వాటర్ ఉండే, ఇక్కడ టాయిలెట్స్ ఉండే, ఇక అక్కడ బోర్ కూడా మేము రాకముందు బోర్ రిపేర్లో ఉండే. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంటుంది, అది రిపేర్లో ఉండే. మేము పోయినాక రిపేర్ చేయించి ట్యాంక్కి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి వాటర్ తాగే నీరును అందించినాం. అట్లాగే అక్కడ టాయిలెట్స్ ఉండే, అవి కూడా కొంచెం నీట్గా లేకపోతే వాటికి కొంచెం నీట్గా చేయించేసి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చినాం. అట్లాగే ఇక్కడ స్టాల్స్ ఇప్పుడు బంద్ అయినాయి. టోటల్గా స్టాల్స్ని అప్పుడు ఆ స్టాల్స్ ముందంతా వాటర్ స్టాగ్నెట్ అయ్యేది. ఆ వాటర్ స్టాగ్నెట్ అయ్యే దగ్గర మొత్తం డస్ట్ కంకర వేసేసి దాన్ని లెవెల్ చేసి వాటర్ నిలబడకుండా చేసి అక్కడ రైతులు కూర్చునే విధంగా ప్రజలు కూరగాయలు కొనే విధంగా నీట్గా చేసినాం.
శానిటేషన్ ఎప్పటికప్పుడు నీట్గా చేయించినాం. అక్కడనే రెగ్యులర్గా మేము ఒక ట్రాక్టర్ ట్రాలీని పెట్టేది వాళ్ళము. ఆ ట్రాక్టర్ ట్రాలీ నిండగానే ఆ ట్రాలీని మళ్ళీ కాల్ చేసి వచ్చి అక్కడనే మేము మళ్ళీ అక్కడనే నిలబెట్టేటోళ్ళం. అంతేకాకుండా మేము గతంలో మీరందరికీ తెలుసు, మా ఎమ్మెల్యే గారి కృషితోటి మేము అక్కడ 27 లక్షల రూపాయలతోటి నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో మేము 5 రూపాయల భోజనం ప్రతి వారానికి 2 రోజులు, సోమవారం మరియు గురువారం, హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మేము అందించినాం. మేము 2 రోజులు ఇస్తున్నాం కదా, మీరు 5 రోజులు పెట్టండి రైతులే కదా మనకు వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క రైతే కదా. వాళ్ళకి మేము 2 రోజులు మేము అందించినాం, మీరు 5 రోజులు అందించండి. మంచి పద్ధతి కదా. మేము చేసేది ఏమున్నదో దానికి అదనంగా మీరు చేయండి. అట్లాగే ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ది కూడా మొత్తం కంప్లీట్ అయినది. కొద్దిగా దానికి ప్లాస్టింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. అది అట్లనే ఆగిపోయింది. మేము షెడ్ వేయించినాం, ఇప్పుడు పోతే కూడా అక్కడ షెడ్ వేయించినాము. సీసీ రోడ్డు వర్క్ అయిపోయింది. ఒక టాయిలెట్స్ ఒకటి మొత్తం కంప్లీట్ అయినాయి. జస్ట్ దానికి ప్లాస్టింగ్ చేసేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. అట్లాగే ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నారు, వెజిటేబుల్ మార్కెట్లో ఏజెంట్స్. గతంలో అక్కడ ప్లేస్ లేదు, ఏజెంట్స్కి అదనంగా లైసెన్స్లు ఇవ్వడానికి అక్కడ ప్లేస్ లేదు. కానీ అప్పుడు మేము ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళకి లైసెన్సులు ఇష్యూ చేయలేము. ఇప్పుడు ఇష్టారీతిన లైసెన్సులు ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన కాదు కదా, వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ కూడా కావాలి కదా. ఆ ప్లేస్ లేని మీరు ఇష్టారీతిన లైసెన్స్లు ఇస్తారు. వాళ్ళ ప్లేస్ గురించి ఇప్పుడు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు కదా. మరి ఇవి ఇష్టం వచ్చినట్టు మనం చేయాల్సింది కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీడియా మిత్రులకు నమస్కారం. వేదికగా ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులు, మా బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం, గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆనందన్న గారు, ఇక ప్రభుత్వానికి మనం 3 సంవత్సరాలు టైం ఇచ్చినాం కాబట్టి ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ పడికేసినాయి. అధికారులు గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే హైదరాబాద్లో వండుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఇళ్ళలో వండుకున్నారు. ప్రజలేమో చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం ప్రజలకు కోవాలనేటువంటి కార్యక్రమాలు తీసుకొని రోజు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి నుంచి రోజు ఉంటాయి. వాళ్ళని ఇప్పుడు ప్రజలు కూడా చెప్తారు, అన్న వాళ్ళైతే ఎవరు వస్తున్నారు, మీరు చెప్తే లేచినట్టున్నా చెప్తున్నారు. కాబట్టి ఇవి తీసుకున్న కొద్దీ వాళ్ళకి ఏం అర్థం కాక లేచి రుసరు వెళ్ళాడుతున్నారు. అవి వెళ్ళడానికి బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా నిన్న మార్కెట్ యాడ్ని ఏదైతే రైతు బజార్తో దాన్ని మాజీ ఎమ్మెల్యేగా సందర్శించి అక్కడ రైతులు పోగానే బోలోమని వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఏడ్చి, మహిళలు మూత్రం పోతే నీళ్ళు లేవని చెప్పేసి, అవతల గోదాంలో పోతే పోలీసులు ఏం బాగున్నాయి పాలిస్తున్నారని చెప్పేసి, తాగడానికి నీళ్ళు అని చెప్పడంతో గతంలో ఉన్నప్పుడు నీళ్ళు ఏర్పాటు చేసిన కదా ఇక్కడ, ఇవి ఎందుకు వస్తారని చెప్పి ట్యాంకు కూడా మీరు విలేకాల సాక్షులు, అందులో కనీసం నీళ్ళు అందులో బయటికే తెచ్చి పోసినా కానీ కూడా మున్సిపాల్ పోసినా కూడా వాళ్ళకు వాడుకోవడానికి నీళ్ళు చాలా ఉంటాయి. అవి నిరుపయోగంగా ఉంది. ఈ విషయాల మీద మాట్లాడితే వాళ్ళు నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు ఏడవాళ్ళ మేము అప్లై చేసి మొక్కలాడు వచ్చినంత మాత్రం మన ప్రశ్న వచ్చి ఆనంద్ నువ్వు అసలు గెస్ట్ హౌస్ ఎట్లా అవుతావు, మార్కెట్ దగ్గర వస్తావు, నువ్వేం చేసినావు, అసలు నాకు ప్రెస్టేషన్లా మరి బీపీ నోట్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేము. అంత ప్రెస్టేషన్ అవసరం లేదు. పోయినైనా ప్రజా సమస్యల కోసం మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్కి ఎట్లా పోతాడు, నీకు ఎవరు అధికారం ఇచ్చిండు, నువ్వు లోపలికి ఎట్లా పోయినావు, నువ్వు కొబ్బరికాయ కొట్టినావు. అరే నాయన, అది 2 సంవత్సరాలు అది పెట్టి శిలాపలకము ఏడుస్తున్నది, సమస్యలు అట్లనే ఉన్నాయి. కాబట్టి వికారాబాద్లో ఇంటికి మంచి గెస్ట్ హౌస్ కడతామన్నారు కదా, కడితే గుర్తు చేద్దామని చెప్పేసి వేడి ప్రతిపక్ష పాత్ర ప్రోత్సహిస్తున్నాడు. మరి ఎవరు వాళ్ళకు మీరైతే వదలేరు. గతంలో వికారాబాద్ గెస్ట్ హౌస్ అంటే ఒక అందం, పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులు, విలేకరులు వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు 20 మందితో కలకాలాడారు. ఇప్పుడు గెస్ట్ హౌస్ బడ్జెట్ లేక అయిపోయింది. మొన్న నేను పోతే గేట్లు మూసి విపరీతమైన గడ్డు కదా, గరీబ్ నగర్లో మధుకాలంలో 2-3 అడుగులు వచ్చి మేక మేపుకుంటున్నాను, బలం మేపుకున్నాను. మరి దానికి పోయి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తుందా? ఎవడోమన్నాడంటే మరి ఎవడో వాళ్ళని ఇవ్వాలా? ఎందుకున్నది గెస్ట్ హౌస్? అసలు సోయుని మాట్లాడుతున్నా మీరు? ఈ విషయాలు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇక 2వ విషయం, చైర్మన్ మాట్లాడతాడు, ఎమ్మెల్యే గారు మీరు గుడిపాల గృహం తొమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడాను. మరి బ్రిడ్జ్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, గెస్ట్ హౌస్ కాడ శిలాపలకం వేసి 2 సంవత్సరాలు అయింది, రైతు బజార్ల ఇంటికేటెడ్ రైతు బజార్ అయిపోయింది. మరి గెలిచిన ఎమ్మెల్యే హైదరాబాద్లో గడి విస్తున్నాను మేము అనొచ్చా? ఈ భాషా సాంప్రదాయం కరెక్టా? ఇది
మా మాజీ ఎమ్మెల్యే గారేమో ప్రజా సమస్యలు ఎవరెత్తుదాము సమస్యల వైజ్గా మనం మాట్లాడమని ఆయన మాట్లాడితే స్పీకర్ గారు అధికారులు స్పందిస్తారేమో కొన్ని సమస్యలు అవుతున్నాయని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తే స్పీకర్ రాడు, దానికి సమాధానం చెప్పడు, మాట్లాడు, వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు ఆయన చెప్పినటువంటి వాళ్ళు ఆయన చెప్పిన చేస్తూ ఎవరితో వాళ్ళని పంపిస్తాం. ఏమైతే మన కాలేజీ సందర్శించారు మాజీ ఎమ్మెల్యే గారు. సందర్శించగానే అక్కడ మీరు అందరూ చూసారు లైవ్లో ఏమున్నా విద్యార్థులు కూడా చెప్పారు. తెల్లారి 2-3 ఎన్ఎస్ఐ పొరగాలను పంపించారు, ఓ వీడియో చేయించారు. నిన్న రైతు బజార్ సందర్శించారు మాజీ ఎమ్మెల్యే గారు. యాడో ఫోన్ చేసి చెప్పడంగానే వాళ్ళు వాళ్ళిద్దరు వచ్చి చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చి మొత్తం అయిపోయింది వికారాబాద్ అంతా చెప్పాలి. అదే ప్రెస్ మీట్ మీరు మాట్లాడేది కదా, మార్కెట్ అంటే ఆఫీస్లో ఎస్సీలకి బయటకు వచ్చి మాట్లాడారు. అదే జర్ర ముందు మీరు రైతు బజార్లో మాట్లాడుతుండే రైతుల ముందర ఆ మైకులు పెట్టుకొని చెప్తున్నారు ఆడియోలో ఈ సంగతి. నిన్న మేము పోతేనే వాళ్ళు చాలా ఆవేశంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనేది పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. హైదరాబాద్లో పోయి ఉంటారు, ఎలక్షన్ ఆనందంగా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆనంద్ గారు గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రతిపక్ష ప్రజలలో ఉన్నాడు. ఉండాలి, మీరు కూడా చేయండి. నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం వస్తే మీరు కూడా ప్రతిపక్షం ఇట్లనే చేయాలి, అనుకుంటే అది ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది అనుకుంటున్నారు. ఏమన్నా అడిగితే మీరు చేసినా మీరు చేయండి అంటున్నారు. అరే నాయన, మీరు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా కింది దాకా వాళ్ళకి ఒకటే లైన్. ఇంకా ముఖ్యమంత్రి కూడా అదే ప్రశ్న వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందని మాట్లాడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 5 ఎకరాలు సరిపోదు, 5 ఎకరాలు కావాలి, 10 ఎకరాలు కావాలి, నీకు గర్వంగా అయితే పెట్టామని చెప్పేసి ఒక ఆయన మాట్లాడాడు. సో ఇంతకుముందు శేఖర్ గారు చెప్పినట్టు అధికారులు మొత్తం ప్లాన్ వేసి ఎస్టిమేషన్ చేసినాక ఏం జరుగుతుందని చెప్పినాకనే కదా రాజకీయ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ వచ్చేసేది. వాళ్ళే కదా చేసేది, దగ్గర ఇంజనీర్లే కదా ప్లాన్ ఇచ్చేది. మరి అది ఆగిపోయింది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత. మరి మీ గవర్నమెంట్ వచ్చినాక స్టార్ట్ చేయాలని అడుగుతున్నాం. కాంట్రాక్టర్ పైసలు వేయాలి అంటే ఇస్తలేరు. కాంట్రాక్టర్లో మొన్న సచివాలయంలో పోయి మస్తు ధన చేసి 25% తీసుకున్నారు బట్టి విక్రమార్క. ఇట్లా మేము ఎట్లా బతకాలని కాంట్రాక్టర్ పోయి ధన చేసారు హైదరాబాద్. అదన్నీ పేపర్లలో ఓపెన్లో టీవీలో వచ్చింది. మరి మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం వాళ్ళు డబ్బులు అయిపోతే ఎవరేం చేయాలి? పోయిన గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తుంది. మీరు ఉన్నప్పుడు మీరు చేయాలి. 10 ఎకరాలు కావాలంటే మరి ఇప్పుడు 20 ఎకరాలు కడతావా, 10 ఎకరాలు కడతావా, 5 ఎకరాలు కడతావా, కడతావు కట్టు. ఏ శిరోపాలకి దిక్కులేదు అంటే ఇంకా 10 ఎకరాలు కాదు సరిపోదు, 20 ఎకరాలు అంటే ఇప్పుడు అన్నాడు ఎక్కడికి కన్నతల్లి కనబడ్డాడు, పిల్లతల్లికి బంగారు కాదు పెడతాడు. ఉన్నాయి చేయరు నాయన పాత అంటే 10 ఎకరాలు కావాలి 20, మరి అడేస్తావు 10 ఎకరాలు 20 ఎకరాలు, 10 ఎకరాలు 20 ఎకరాలు ఏమొద్దు. మీ టర్మ్ అయిపోతుంది ఇక జల్దీ చైర్మన్ వైస్ చైర్మన్. మీరు ఏం చేయకూడదు. ఆ ఉన్నటువంటి ఏదైతే గతంలో లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అన్న లెఫ్ట్ సైడ్ చిన్న కింద ట్యాంక్ పెట్టించారు అన్నది. ఆ ట్యాంక్ నల్లలు పోయినాయి, అది బూజు పట్టిపోయింది, దాన్ని గడిపించి అలా ట్యాంకర్ నీళ్ళు పోసి ఆ నీళ్ళు ఒక్కటి చెప్పండి మీరు. ఆ రైతులకన్నా కనీసం ఒక కూరగాయల మీద చదువుకొని నీళ్ళని ఇస్తాం. మీతో అది కాదు, ఆ ఒక్కటే ఉన్న ట్యాంకర్ నల్లలు పెట్టించి నీళ్ళని చెప్పింది. ఆయన మాట్లాడుతూ నేను ప్రెస్ మీట్లో 5-6 సార్లు నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గర పోతున్నా, నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గర పోతున్నా. ఎందుకు పోతున్నావు? తుమ్మల నాగేశ్వరరావు నువ్వు ఎందుకు పోతావు? స్పీకరా ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఫైల్ అయినా అయిపోవాలి. మీరు ఎందుకు తుమ్మల నాగేశ్వర దగ్గరికి మీరు ఇద్దరు పోయి చెప్పులు అరిగిపోయింది మీ పని కాదు. మిమ్మల్ని ఏమంటారు? స్పీకరు ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి జిల్లా, వాళ్ళు పోయి మాట్లాడాలని తుమ్మల నాగేశ్వర దగ్గర పోతున్నా, మీరు ఎందుకు పోతారు? మీ చెప్పులు అరిగిపోతే కూడా ఏం కాదు, మీరు పోకండి. ఇదైతే ఇట్లా మార్కెట్లో నీళ్ళు పోపెట్టారు. రెండోది, అక్కడ మనం పోయి మాట్లాడుతుంటే ఖరాబ్ అయ్యేవాడు కూరగాయలు ఏదైతే ఉన్నాయో మీరు చూసి విలేకరులే సాక్ష్యం దానికి. అక్కడ 2 నిమిషాలు ఇలవానికి వస్తలేదు మనకు గబ్బు వాసనకి వర్షానికి. ఆ రైతులు ఎట్లుంటారు వాళ్ళు? ఆ చెత్త కూరగాయలు పాడైన మీరిపోయి చెప్పు. ఆ వ్యతిరేక శాతం అయితే మీకు మీరు వచ్చి అంతగానో ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడుతున్నారు ఇద్దరు పొలో అని. మేము వచ్చి 8 నెలలు అయితే 8 నెలలు అయితే కూరగాయలు అయితే మనసులు లేరా? అక్కడ ఆఫీస్లో ఒక ఆయన ఉండే ఎవరు విలేకరుల సాక్ష్యం అడిగింది మా ఆనంద్ గారు. ఎవరు మీరు అంటే ఆయన వచ్చింది. ఎవరు అంటే సూపర్వైజర్ అని చెప్పాడు. ఏంటి చెత్త అయితే అంటే సార్ ఏం చేయాలి, శానిటైజర్లకు 6 నెలలు జీతాలు లేవని చెప్పాడు. ఏంటి అమర్ సాక్ష్యం, సంతు మీరాల్లో సాక్ష్యం చెప్పినా మేము ముందు జీతాలు లేవని చెప్పి. ఇంకా మార్కెట్లో ఉన్నప్పుడు లేబర్కే జీతాలు ఇస్తలేదు. మీరు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర పోతే తుమ్మల ఏం చేస్తుంది? తుమ్మల దగ్గరపోయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీల మీద ఒంటి కాలం మీద వేసుడు, మెత్కానంద్ గారి మీద వేసుడు బంద్ చేసి గెలిచిన ఎమ్మెల్యే నీకు ఉండి మనం అన్ని పనులు పట్టించుకోమనం. మీరు కూడా ఉండి ప్రజలకు పని చేసి సేవ చేయండి. అయిపోయింది ఇక డిసెంబర్ 9 తారీఖు వస్తే ఇంకో 3 ఏళ్ళు అయితే మీ పని 3 ఏళ్ళు అయిపోతుంది. మీకు కూడా ఇలాగే 3 సంవత్సరాలకు మీకు కూడా కేక్ కట్ చేయాల్సి వస్తుంది. ఇక శిలాపరకాలు కాదు, మీకు కూడా కట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు తగ్గించండి. ఆనంద్ గారు అనేటువంటి వ్యక్తి ఆనంద్ మస్తు సంపాదించుకుని వచ్చిన పైసలు అని చెప్పేసి అంటాడు ఆయన మాట్లాడారు. మా స్పీకర్ కూడా మస్తు 10 కోట్లు 1000 కోట్లు సంపాదించారు వికారాబాద్. ఎవరు అడిగినా కూడా తెమ్మని మరి 500 కోట్లు పెట్టమని సరిపడదు అనుకో. నెక్స్ట్ ఎలక్షన్లో 500 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుడుతుంది. మీరే మస్తు సంపాదించినట్టు మరి పెట్టుబడి మీరు కూడా ఖర్చు పెట్టి చేయాలి. కాబట్టి ఆనంద్ ఖబర్దార్, నువ్వు మరోసారి స్పీకర్ మీద మా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడద్దు అంటే మరి ఎవరి మీద మాట్లాడాలి? ఎవరి మీద? అధికారంలో ఉన్నది మీరు, స్థానికంగా గెలిచింది మీరు, మీ మీదే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఖబర్దార్ మాట్లాడతాంటే ఏం ఖబర్దార్? వాళ్ళకి ఏదో పదవులు అనుకూలంగా రాలేవు, అడిగినే ఇవ్వలేరు, పనులు అయిపోలేవు, పైరావులు అవుతున్నాయి, ప్రెస్టేషన్ ఉన్నారు. ఆనంద్ మనం ఏమన్నా
గురువం పనులు తోముతున్నాం అని అనుకో, వీళ్ళు మా సార్ గాడి పనులు తోముతున్నాం అంటారు. ఆనందం మనం ఏమంటే వీళ్ళు మా స్పీకర్ సార్ తింటారు, ఎక్కడ మా స్పీకర్ సార్ తిప్పాలి, మాకు అనుకున్న పదవులు రాలేము, టీఆర్ఎస్ బాగా తింటారని ప్లాన్ చేసుకోవాలి. స్పీకర్ గారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, తెలుసుకోండి మీరు ఆ విషయం. మేమైతే అన్పార్లమెంటరీ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు గుర్రం పనులు మేము కూడా ఇప్పుడు ఏమైనా అనొచ్చు, కానీ నెక్స్ట్ నుంచి వాళ్ళు మరి పగుండే అని మేము ప్రేమ ఉండే కానీ మీరు తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు, చెప్పుకోవాలి మంచిగా. కాబట్టి అన్పార్లమెంట్ లాగా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ప్రజల ఒకటే ప్రజల వద్ద పోరాడడం మా కోరిక. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పరిశీలన పెట్టి కూర్చుడే లేపుడే ఒక కాలేజీలో ఒక మార్కెట్ కాదు, ఇంకా లైన్ మస్తు షీట్ ఒక షార్ట్ రాసిన మొత్తం మీ కథ ఏమేమి పెండింగ్లో ఉన్నాయి కదా అన్నీ లేపుతూ ఉంటాం. మీరు ఇదే పని మీకు ప్రజల వద్దకు ఇతర ప్రజల న్యాయం జరుగుతుంది. మెత్కానంద్ గారు అయితే బోరేపించి కాలేజీల కాడ కనీసం మీరు ఏం చేయకూడదు, కనీసం మాకు అన్ని తొలి కాకపోయినా ఆ చెత్త అంతా కూరగాయలంతా లేపించి కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయమని చెప్తున్నాం వాళ్ళకు. ఇది నా ఉద్దేశం. పార్టీ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ లోపల 14 సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రజల చేత ఎన్నుకోబడి 10 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి పరిపాలించినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉత్తముడై ఉన్నాడు. సరే టెక్నికల్గా కొన్ని సమస్యలు కొన్ని పొరపాట్ల వల్ల కొంచెం 2.8% మేము ఓడిపోయినాం. వికారం వల్ల కూడా మాకు దాదాపు ఎమ్మెల్యేకి 72,000 ఓట్లు పడ్డాయి. మా పార్టీ కూడా బలంగానే ఉన్నది. మరి ఈ ప్రాంతంలో కూడా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి పరిపాలించే అవకాశం వచ్చింది కాబట్టి మా ఎమ్మెల్యేలు కొన్ని పొరపాట్లు చేసిండ్రు, లేకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చేసిండ్రు. కానీ ఎక్కడ ఎవరు మాట్లాడదు, ఎవరు రావద్దంటే ఏమంటారు సార్ నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు వెళ్ళిన పార్టీ, ఈ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఉంది. ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నా ఎక్కడ ఇబ్బందులైనా మా పార్టీ పరంగా పోయే బాధ్యత మాకు ఉంటుంది. మేము చూపడం చేయాల్సిన అవసరం ఏమున్నది? మేము చిన్నపిల్లలం, మనకు అర్థం కాదు. పార్టీలో అందరం బాధ్యులం సార్, పార్టీలో ఉన్నాం, మా పార్టీ పరంగా మాకు బాధ్యత ఉంటుంది. మీరు ఒకవేళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రైతు బజారు దాని నిర్వహణ ఎట్లుందనేది ఒకసారి వాళ్ళు గమనించుకోవాలి కదా. నెలలుగా మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి, నెలలుగా మనం అక్కడ వచ్చే కూరగాయలు తీసుకున్న వ్యక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అమ్మేటోళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అక్కడ మీరు షెల్టర్లు ఎట్లా ఉన్నాయి, దాని నిర్వహణ ఎట్లా ఉంది, కుళ్ళిన కూరగాయలు ఎక్కడ వేసిండ్రు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంటున్నారు వికారాబాద్లో రాజకీయ నాయకులు ఉన్నారా, వాళ్ళ పిల్లలు కూరగాయలకు వస్తారా, ఇది కనిపిస్తలేదా, దీన్ని పట్టించుకుని నాదులు లేరా, శాపనార్థాలు పెడుతున్నారు సార్. మరి ఎవరు అడగాలి? అధికార పార్టీ పట్టించుకోలేదు, మా ప్రతిపక్షం మా బాధ్యత అయితే ఉంటుంది కదా. మేము పోయినాం, మీరు అందరూ విలేకరులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా కూరగాయలు అమ్మేవారిని కదిలిస్తే వాళ్ళ సమస్యలను ఏకవరు పెట్టారు. మేము చెప్పిన మసాలాలు మేము సడన్గా పోయినా విజిట్ చేసినాం. కాబట్టి అట్లా కాదు, మీరు రావద్దు పోదని కాదు. అధికారంలో ఉన్న మీకెంత బాధ్యత ఉందో ప్రతిపక్షంలో మాకు కూడా అంతే బాధ్యత ఉందని గుర్తించుకోవాలి దయచేసి. మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఎవరైనా వాడద్దని గతంలో చెప్పి ఇప్పుడు చెప్పినాం. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు మాట్లాడినా ఎవరైనా కూడా ప్రజలు దాన్ని స్వీకరిస్తారు. ఇవి మేము చిన్నపిల్లలాగా ఆనందితో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్తో వ్యక్తిగత పంచాయతీ కాదేది. మీరేం చేశారు, మేము సమస్యలు రేకరు పెడుతున్నాము, మీరందరూ కూడా ఏదేదో సమస్యలకు మీరందరూ కూడా మరి శంకుస్థాపన చేస్తున్నారు. పనులు కాలేవు, పనులు కాకపోతే అడిగే బాధ్యత ఎదుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులదే కదా. ఉలిక్కుపడి ఏదో మాట్లాడి గలీల చిన్నపిల్లలాగా వచ్చి కూర్చొని ఏదో అడ్డమైన ముచ్చట మాట్లాడతామంటే ఎట్లా సార్? నాకు అర్థంగా స్థాయికి దిగొద్దు. మీరు ఒక బాధ్యతమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు, మీరు కూడా ఒక మార్కెట్ ప్రజలు సేవ చేస్తున్నారు. ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. ఎవరినో ఒకరు మీరు మాట్లాడద్దు అంటే ఎవరు మాట్లాడాలి? ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మీరు గెలిచిండ్రు, ప్రజలకు మీరు ప్రాధాన్యత వహిస్తున్నారు, సమస్యలు పట్టించుకుంటలేరు. మరి బ్రిడ్జికి వచ్చిన నిధులు ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకోపోతలేరు. ఇప్పుడు మార్కెట్ కమిటీ నిర్వహణ కమిటీ సార్ ఈ పట్టణంలో ఉన్న జనాభాకు తగ్గట్టుగా మల్టీ లెవెల్స్ 5 ఫ్లోర్లు కూరగాయలు బట్టి చికెన్ బట్టి మనం ఇట్లా అనుకొని ఏదో అధికారులందరూ కూడా ప్లాన్ చేసి అప్పుడున్న కలెక్టరు, అప్పుడున్న మార్కెట్ కమిటీ డైరెక్టరు, తర్వాత అందరితోటి ఫీడింగ్ చేసుకొని వాళ్ళకు ప్రాజెక్టు తయారు చేసి మనం పోయి ఇక్కడ చేయమని చెప్తే చేయరు కదా. ఈ ప్రాంతానికి ఈ పట్టణంలో ప్రజలకు సరిపోతారని చేసిండు. నువ్వు 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే ఇంకా రాను రాను ప్రజలు పెరిగిన తర్వాత అంత పెద్ద స్థాయి కూడా చేస్తుండొచ్చు కదా. కాబట్టి వచ్చిందాన్ని చేసి దాన్ని నిర్వహణ చేసేది ఉండే, మరి దాన్ని నిర్వీర్యం చేసిండు.
ఎవరు చేసిన కారణం ఏంటంటే ఇప్పుడు అదే అధికారులు పర్మిషన్ ఇచ్చిన ఉన్నారు, అదే అధికారులు దానికి ప్లానింగ్ చేసిన ఉన్నారు, ఇంజనీరింగ్ ప్లానింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అధికారులు మళ్ళీ అది పనికిరాలని చెప్పిన ఎవరు సార్ నాకు అర్థం కాదు. అదనంగా నిధులు ఇయ్యలేక దాన్ని పూర్తి చేయలేక అది పూర్తి చేసే బీఆర్ఎస్ పార్టీ మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో అది పనికిరాదని చెప్పేసి దాన్ని నిర్వహణ చేసింది. ఇప్పుడున్న పట్టణ జనాభాకు 5 కోట్ల మండలి లెవెల్ మార్కెట్ కమిటీ సరిపోతుంది అది. కానీ వీళ్ళు కావాల్సుకొని కేసీఆర్కో వికారాబాద్ నారాయణకో ఎవరికో పేరు వస్తున్న ఉద్దేశంతో చేసింది. 5 ఎకరాలు అంటే ఎంత సార్? నీవు హైదరాబాద్ నగరం ఎంత పెద్ద ఉన్నది? హైదరాబాద్ నగరంలో ఎక్కడ 5 ఎకరాల మల్టీ లెవెల్ మార్కెట్ ఏమైనా చూపిస్తే నేను ఒక బంధు విషయాలు తీసేస్తాను సార్. ఎక్కడ చూడండి 5 ఎకరాలు. నువ్వు స్థలంతగా తీసుకుంటావు, ఇంకే తీసుకుంటావు. కూరగాయల మార్కెట్లు ఉన్నాయి, సేల్ చేసేవి ఉన్నాయి, యాక్షన్ చేసేవి ఉన్నాయి. ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. ఈ మల్టీ లెవెల్ చిన్న మార్కెట్ అంటే ఒక కాజీపేటలో ఉన్నది, నేను మీరు వేయడం లేదు, కాజీపేటలో 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉన్నది. ఒక దాంట్లో పంది మాంసం, ఒక దాంట్లో గొర్రె మాంసం, ఒక దాంట్లో మేకల మాంసం అమ్ముతారు అక్కడ. దానికి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం ఉన్నది, ఇంకెక్కడ చూడలేదు. కాబట్టి ఏదో ఒకటి మనకు మా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఒకటి వచ్చింది. వికారాబాద్ ప్రజలు మెరుగైనటువంటి సహకారాలు కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారు. మనకి దాన్ని చేసిందా చేయలేదా ఇప్పటికైతే దాన్ని నిధులేమని కూడా ఎవరు తెలియదు. మీరు ఒకవేళ పనికిరాలనుకుంటే మన 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు తీసుకొని మంచి మార్కెట్ కమిటీ మల్టీ లెవెల్ మార్కెట్ భవనాన్ని అందుబాటులోకి తెస్తే మేము బీఆర్ఎస్ పార్టీగా దాన్ని స్వాగతిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ కూడా మేము చెప్పిన కార్యక్రమాలు చెప్పినాం సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ, బ్రిడ్జికి నిధులు కానీ, లేదా మార్కెట్ కానీ, రైతు బజార్ కానీ, ఇంకా చాలా విషయాల్లో పడ్డాం. ఇప్పుడు పథకాల గురించి మా రాజశేఖర్ చెప్పింది. అన్ని పథకాలు కూడా హామీ ఇచ్చిన మేరకు నెరవేర్చిండ్రు. మీరు ఇచ్చిన హామీలు ఎవరైనా నెరవేరుస్తున్నారా? ప్రతి గ్రామంలో మిమ్మల్ని విమర్శించే నాయకుడు లేడు, తిట్టే నాయకుడు ప్రతి ఒక్కరు కూడా శాపనాలు పెడుతున్నాడు. ఎందుకు? మీరు సరైన పద్ధతిలో కూడా రైతు బంధు చేయడం కానీ, కళ్యాణ లక్ష్మి వేయడం కానీ, లేకపోతే ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ, లేదా ఏదైనా కూడా సమస్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు దానివల్ల సాటిస్ఫాక్షన్ అయితే మిమ్మల్ని ఎందుకు పరిశీలిస్తారు సార్? గ్రామీణ ప్రాంతంలో కూడా తిరుగుబాటు ఎదురైంది, పట్టణాల్లో కూడా తిరుగుబాటు ఎదురైంది. వీటన్నిటిని కూడా తట్టుకోలేక ప్రెస్ మీట్లో కూర్చుంటే కూడా అవగాహన లేని మాట మాట్లాడి పార్టీని మమ్మల్ని అవమానపరిస్తే మేమైతే పడము. మీరు ఏదైనా బాధ్యతరంగా మాట్లాడండి. మీరు చేసే తప్పు అని చెప్పి ఇప్పుడు ప్రజలందరికీ ఒక చర్చ పెడతామేనా? మేము పోయింది ఎంత తప్ప చేస్తారు మార్కెట్ కమిటీకి నిన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు ఇబ్బంది ఇవ్వాలి, ఎవరు అడగాలి? పోనీ మీరన్నా వీళ్ళకన్నా కూడా మేము పోకముందన్న ఈ మార్కెట్ కమిటీ పట్టించుకుని రాదు లేడు. ఆ చెత్త కుప్పలు, ఆ వాసన ప్రతి ఒక్కరు ముక్కు కింద పెట్టుకొని పోతుంటారు. దృష్టి తీసుకురాలేదు కాబట్టి మేము పోయినాం. తప్పేమున్నది? ఒక ప్రతిపక్ష నాయకుడిగా వికారాబాద్ ఆయన ఆధ్వర్యంలో చేయడం తప్పేమున్నది? కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ఇంకా జరుగుతున్నటువంటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ ఎన్నికలలో సుధాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి ఇంకా ఒక 6-7 మంది రేపు ఎన్నికలు అనగా ఒక ప్రెస్ మీట్ పెట్టేది. 370 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఆల్రెడీకి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే అభివృద్ధి పనులు స్టార్ట్ అయితే చెప్పింది. ఎమ్మెల్యే ఎన్నికైన రోజు కూడా 2000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వికారాబాద్ డెవలప్మెంట్ చేస్తారు. చేసిరా సార్? ఎన్ని కోట్లు వచ్చినాయి ఇప్పుడు? మాకున్న సమాచారం మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏ జిల్లాకు కూడా 100 కోట్ల రూపాయల ఇండెంట్ పెడితే కూడా ఎక్కడ కూడా 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. ఒక కొడంగల్కు తప్ప, ఒక బట్టి విక్రమార్కది కాన్స్టిట్యున్సీ, శ్రీధర్బాబు, ఈ 3 కాన్స్టిట్యున్సీ తప్ప ఏ జిల్లా కూడా ఇప్పటివరకు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు కూడా రోడ్లని ఇనాగ్రేషన్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ముందే అన్ని జిల్లాల్లో కూడా చేశారు. మరి ఇప్పుడు జీవో వచ్చి వికారాబాద్కు 280 కోట్లు ఏమన్నారు. మొదటి విడత ఎన్ని కోట్లు వచ్చినాయో మరి మీరు విలేకరులు అడిగి ఆ సమాచారం తీసుకోండి. మేము సంతోషిస్తాం. 280 కోట్లతో అన్ని రోడ్లు బాగుందంటే మా వికారాబాద్ పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగైందంటే మేము స్వాగతిస్తాం. కానీ మభ్యపెట్టి ఎన్నికల కోసం చేస్తారంటే బాగుండదు. మరి ఇప్పుడు అన్ని జిల్లాలకు ఇచ్చారు. అన్ని జిల్లాలకు ఎన్ని 100 కోట్లు అయితే సార్? ఎన్ని 1000 కోట్లు అయితే సార్? అన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నారా? ఇదంతా ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మీరు చేసేటటువంటి పొరపాట్లన్నింటినీ కూడా మా మీద రుద్దకండి. మీకు అధికారం ఇచ్చారు. అశోక్ చెప్పినట్టు మంచి పని చేయండి, ప్రజల యొక్క మన్నన ఉందండి. ఆనందం చేసింది కాదు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కంటే మెరుగైన సౌకర్యాలు చేసి
వికారాబాద్లో ఒక నందనవనంగా చేస్తే మేమందరం ఆచరిస్తాం. కానీ మేము చేసిన పనులను విమర్శించుకుంటా మీరు చేసిందా మీరు చేసిందంటే మాకు వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల పంచాయతీ కాదు. ప్రజల పక్షాన మేము మాట్లాడతారో ప్రజలు మీరు చేయండి. కాబట్టి మేము ఎప్పుడు ఎల్లకాలం ఈ 5 ఏళ్ల లోపల మీరు చేసిన లోపాలను ఎత్తిపడుతూనే ఉంటాం, మీరు ఇచ్చిన హామీలన్నీ ఎత్తిపడుతూనే ఉంటాం. మేమంతా ఎంతవరకు పోరాడుతూనే ఉంటాం. మా పార్టీ బలమైన మేము చేసిన కార్యక్రమాలను కూడా మేము ప్రజలకు చూపించద్దు, మీరు చేసిన తప్పులను కూడా మీరు చూపించద్దు అంటే ఎట్లా సార్? కాబట్టి దయచేసి మేమైతే చెప్తున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా విలేకరుల సమావేశం ఉండాలి సార్. దయచేసి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుండా మాట్లాడాలి. మేము చేసిన దాన్ని మేము సమర్థించుకుంటున్నాం. మేము చేసిన దాన్ని మేము సమర్థించాం కాబట్టి మీరు 30 రోజులలో పోయిన మార్కెట్ నీళ్ళు ఇవ్వాలి, దాన్ని శుభ్రపరచాలి, ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు చేయాలి. లేని పక్షంలో 30 రోజుల తర్వాత గ్యారెంటీగా మేము మార్కెట్ కమిటీ గారి దగ్గర బీఆర్ఎస్ పార్టీ దగ్గర ధర్నా చేసి ప్రజల పక్షాల పోరాడతామన్నాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీ.